హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి శుక్రవారందండి. ఇంకా కార్తీక మాసంలో చివరి రోజైన పాడ్యం రోజు స్నానం చేయడానికి కాలకాడికైతే వచ్చేసి ఇంకా స్నానం అయితే చేసేసి పూజ అయితే చేసేసుకుని తెప్పలైతే వదులుతున్నాం. అలాగే ఈ రోజైతే పోలం తెల్లనైతే స్వర్గానికైతే అంపుతాం కదండి. ఇంకా పూజ అంతా కూడా ఇలా కంప్లీట్ చేసేసుకుని ఇంకా అందరం కూడా ఉదుక్కుని అయితే కూర్చున్నాము. పోలం తల్లి అయితే కథ చెప్పుకుంటామండి. ప్రతి సంవత్సరం కూడా అందరం కూడా పూజ అయితే చేసేసుకుని లాస్ట్ రోజు ఇలా అయితే కథ అయితే వింటామండి. చేతులు అక్షంతలు పట్టుకుని ఆ యెల్లో కలర్ చీర కట్టుకుంది కదండి. ఆ అత్తయ్య అయితే చెప్తుంది కదా. నేను అదంతా కూడా పెడదాం అనుకున్నాను. స్లోగా చెప్పడం వల్ల అంత గట్టిగా వినిపించట్లేదు. అందుకే మ్యూట్ చేసేసానండి. ఇంకా మొత్తం కథ అంతా కూడా చెప్పేసింది. ఇంకా అలా కథ చెప్పినప్పుడు అందరూ కూడా హ్మ్, హ్మ్ అనాలి. అలా అదంతా వినేసి ఇంకా లాస్ట్‌లో అక్షంతలైతే నెత్తి మీద ఏసుకుంటాము. ఇంకా కథ అంతా కూడా వినేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంకా 4 గంటలకైతే లెగిసామండి. లెగిసి ఇంకా కల్లాపైతే వేసేసాను. ఇంకా ముగ్గెట్టడానికి లేట్ అయిపోయింది. ఇంకా పొద్దున్నే ఎడదాంలే అని స్నానానికైతే వెళ్ళిపోయాము. ముగ్గైతే ఇలా కంప్లీట్ చేసేస్తాను. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో మీకెలా రికమెండ్ అయిందో ఇంకో నలుగురికి అలా రికమెండ్ అవుద్ది. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే హైప్ కూడా చేయండి. కామెంట్ కాడ హైప్ అని చూపిస్తది. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ చేయడం వల్ల కూడా నా వీడియో ఇంకో కొంతమందికైతే వెళ్తుందండి. ప్లీజ్ లైక్ చేసి హైప్ కూడా చేయండి. ఇంకా ముగ్గంతా కూడా పెట్టేసి ఇంకా మా రామాలయం కాడైతే పూజ చేసుకోవడానికి వెళ్ళాము. అక్కడ రావి చెట్టు, జమ్మి చెట్టు అయి ఉంటాయి. అక్కడ కూడా దీపాలైతే వెలిగించుకుని ఇంక ఇంట్లో కూడా చేసుకోవాలి. అలాగే తులసమ్మ దగ్గర అయితేని పోలం తల్లినైతే సాగనంపాలండి. ఇంకా పోలం తల్లి ఏం చేసిందంటే తులసి చెట్టు కాడ పూజ అయితే చేసుకుని అలా మట్టి దాకతో ఆళ్ళ అత్తగారు చూసేస్తదని మట్టి దాకైతే అడ్డు పెట్టింది కదండీ. అందరికీ తెలిసే ఉంటది పోలం తల్లి కథ. నాకు తెలుసు. ఇప్పుడు చెప్దామంటే నాకు కొన్ని కొన్ని ఏమన్నా మిస్టేక్ చేస్తానేమో అని చెప్పట్లేదు. అందరికీ తెలుసు కదండీ. ఇంకా అలాగైతే చేస్తాము. ఇంకా మట్టి దాకా లేదండి. మట్టి కుండ అయితే పెట్టాము తులసమ్మ దగ్గర. ఇంక ఇంట్లో కూడా ఇలాగైతే పూజ చేసేసుకున్నాము. ఇంట్లో కూడా ఇలాగైతే చేసేసుకుని తులసి చెట్టు కాడైతే పూజ చేసుకుంటున్నానండి. తర్వాత కింద విఘ్నేశ్వరుని చేసుకుని అక్కడైతే దీపం వెలిగించుకుని ఇంకా కుండైతే వెలిగిస్తాము. పోలం తల్లి అయితే మట్టి దాకైతే ఆళ్ళ అత్తగారికి తెలియకుండా అడ్డు పెట్టిందండి. ఆళ్ళ అత్తగారైతే ఇంకా ఇద్దరు కోడళ్ళనైతే తీసుకుని వెళ్ళిపోయేది కార్తీక మాసంలో స్నానానికి. ఈ కోడళ్ళనైతే వదిలేసేది. ఈ కోడలైతే ఇంటి పనంతా చేసుకుని అప్పుడైతే తులసి చెట్టు కాడైతే దీపం వెలిగించేది. ఆళ్ళ అత్తగారికి తెలియకుండా. అదే మనం ఏ పూజ చేసుకున్నా, ఏ కార్తీక మాసంలో స్నానానికెళ్ళినా కూడా ఇంటి పనంతా చేసుకుని, శుభ్రంగా నీట్‌గా పెట్టుకుని అప్పుడైతే కార్తీక స్నానానికెళ్ళాలి. ఆళ్ళ అత్తగారు అయేమీ చేయకుండా ఇద్దరు కోడల్ని తీసుకొనైతే వెళ్ళిపోయేది. ఈ కోడలొచ్చేసి మొత్తం ఇంటి పనంతా చేసేసుకుని, పూజ అయితే చేసుకునేది. మేము కార్తీక మాసంలో ప్రతి పని కూడా చేసుకుని అయితే కార్తీక స్నానానికైతే వెళ్తామండి. ఇంట్లో పాచిని అలా వదిలేసి, గదులు తుడవకుండా, సామాన్లు తోముకోకుండా, ఎక్కడ పడితే అక్కడ సామాన్లు పెట్టేసి, మనం శుభ్రం లేకుండా స్నానానికైతే వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా నీట్‌గా ఉండి, నీట్‌గా మొత్తం అంతా క్లీన్ చేసేసుకుని ఇల్లంతా కూడా అప్పుడైతే స్నానానికి వెళ్ళాలి. ఇంకా తులసి చెట్టు కాడ, వేప చెట్టు కాడ దండమైతే పెట్టేసుకుని, ఇంకో పోలం తల్లికైతే ఇలాగ పెట్టుకుంటున్నామండి. దీపం అయితే వెలిగించుకుంటున్నాము. ఇంకా దాక పెట్టాలి. మాకు దాకైతే లేదండి. మట్టి దాక ఉంది గానీ అది నాన్ దాంట్లో చికెను అయ్యో వండేయడం వల్ల అదైతే పెట్టకూడదు. ఇంకా కుండ ఉందండి. ఇంకా కుండ అయితే వేసేసాము. మూకుడు లాంటిదైతే ఉండాలి గానీ ఇంకా పైన పెట్టేసిందంట. తీయడానికైతే ఇప్పుడు కుదరలేదండి. ఇంకా బల్ల మీదైతే పెట్టేసిందంట సన్ సైడ్ మీద. ఇంకా ఈ కుండైతే పర్వాలేదని దీనికి పసుపు, కుంకుమ రాసేసి బొట్టు పెట్టేసుకుని ఇంకా మూకుడు దాకైతే పెట్టేసాము ఇంకా అడ్డు కింద. మేము ఇలాగే చేస్తామండి ప్రతి సంవత్సరం కూడా. మా ఊళ్ళో అందరూ కూడా ఇలాగే చేస్తారు. ఏదోటి మట్టి దాకా ఇలాగ అడ్డు పెడతారన్నమాట. దండం పెట్టుకుని, అక్షంతలు వేసుకుని, ఇంకా దీపానికైతే పెడతాము కుండ. ఇంకా పసుపైతే రాసేసి కుంకుమ బొట్టు అయితే పెడుతుంది. ఇంకా దీపం అంతా కూడా మూసేయకుండా ఓ పక్కనైతే ఓపెన్‌గా ఉంచేస్తాము. ఇంకిలా పెడతాం చూడండి. ఇంకా 4 పక్కలనైతే రాళ్ళు పెట్టుకున్నాం మేము. ఓ పక్కనైతే ఓపెన్‌గా ఉంచేస్తాము. కాంతి అనేది బయటకి కనిపించేలాగా. ఇంకా ఈ రోజుతో అయితే కార్తీక మాసం అయితే అయిపోయింది. ఇంకా వచ్చే సంవత్సరం ఎలా ఉంటదో.
ఇంకా ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాము. పక్కనే ఇంకా హాట్ వాటర్ అయితే పెట్టుకుందాం ఇంక అమ్మ. నేనైతే హాట్ వాటర్ తాగేసానండి. ఇంకా రొట్టె అయితే వేసుకుంటున్నాను. ఇంకా కార్తీక మాసంలో అయితే ప్రతిరోజు కూడా స్నానానికెళ్ళేవాళ్ళమండి. కాలస్నానం చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అస్సలు ఎళ్ళట్లేదు గానీ, ఇప్పుడైనా ఎళ్ళాం కానీ అంత ఎక్కువ కాదు. రోజు చేసేసేవాళ్ళం. ఇప్పుడైతే కొంచెం తగ్గిపోయారు. మా ఊర్లో కూడా అసలు సరిగ్గా ఎళ్ళట్లేదు. ఇంట్లోనే చేసేసుకుంటున్నారు పూజ. ఇంకా కొంతమందైతే ఇంటికాడ చేసేసుకుని దీపాలు వెలిగించడానికైతే వస్తారండి. ఇంకా కార్తీక మాసం అయితే అయిపోయింది. కానీ చికెన్ అయితే తినము, ఇంకా నాన్ వెజ్ అయితే తింటలేదు. ఇంకా షష్ఠి ఎళ్ళిపోయేదాకా బుధవారం కదండీ షష్ఠి. గురువారం తినను, శుక్రవారం తినను, శనివారం మా అమ్మ తినదు. ఇంకా శనివారం కూడా గుడికెళ్దాం అనుకుంటున్నాం, చూస్తాము. ఇంకా ఆదివారం వచ్చే సండే తింటామేమో తెలీదు. ఇంకా చట్నీ వచ్చేసి శనగపిండి చట్నీ చేసేసిందండి అమ్మ. ఇంకా రొట్టె అయితే తినేసి ఇంకా కాలువ కాడికైతే వచ్చేసాము. ఇంకా నీళ్ళైతే కిందకెళ్ళిపోయాయండి. ఇంకా స్నానం చేయడానికి కూడా, ములగడానికి కూడా లేదు. అస్సలు ఇంకా చెంబుతో ఏసుకోవాల్సొచ్చింది. ఎప్పుడు కూడా 3 సార్లయితే ములుగుతామండి స్నానానికొచ్చినప్పుడు. ఇంకా అసలు ములగడానికి కూడా లేదు. ఇంకా లాస్ట్ మెట్టుకెళ్ళిపోయింది. ఇంకా కాలేసామనుకోండి ఇంకా భయమేసింది ఇంకా మా అమ్మ. సడెన్‌గా స్నానం చేసినప్పుడు కిందకడిగేసింది. ఇంక మెట్టు లేదండి, కిందే ఉందింకా. ఇంకా చాలా భయమేసింది. ఇంకా గమ్మున పడిపోయానింకా. కిందకెళ్ళిపోయాయి నీళ్ళు. ఇంకా బట్టలైతే ఇలా గుంజేస్తున్నాము. ఇంకా నీళ్ళంతా కూడా చెత్త ఎక్కువ వదిలేసినట్టున్నారండి. చెత్త ఎక్కువ వచ్చేస్తుంది. ఇంక ఇంటికెళ్ళి ఒకసారైతే పిండేయాలి. ఇంకా అంత బాగా అనిపించలేదు. చాలా చెత్తొస్తుంది. నీళ్ళు కానీ తేటగా ఉన్నాయి గానీ, చెత్త ఎక్కువ వదిలేశారు. ఇంకా కిందకి కూడా వెళ్ళిపోయాయి కదా! ఏదోలా అనిపించింది ఇంకా. ఇంటికెళ్ళి ఒకసారి పిండేసామనుకోండి ఇంక బావుంటది. ఇంకా బట్టలైతే ఇలా గుంజేస్తున్నాము. ఇంకా బట్టలన్నీ కూడా అయిపోయాయండి. ఇంక మొత్తం అన్నీ గుంజేసాము. ఇంకా బొంతోటి నానబెట్టాను. అయన్నీ పిండేశాక అప్పుడైతే పిండుతానమాట. నానతదని నానబెట్టేశాను. ఇంకా మొత్తం బట్టలన్నీ కూడా చెల్లి నేనైతే గుంజేసాము. ఇంకా పిండేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోవాలి. చాలా ఎండొచ్చేస్తుంది. మళ్ళీ ఇంటికెళ్ళి అన్నీ పిండికి రావాలి. ఇంకో అదో డబుల్ పని. ఇంకా పక్కనే మా ఇంటి పక్కనే తోటైతే ట్రాక్టర్ అయితే దున్నుతుందండి. ఇంకా మా అమ్మాయి అయితే తీసుకెళ్ళు చూపిచ్చు, చూపిచ్చు అంటుంది. ఇంక చూపిస్తున్నాను. ఇంకా వీడియో కూడా తీశాను. ఇంకా కొంగలైతే దున్నినప్పుడే వస్తాయండి. తోట దున్నినప్పుడే ఎప్పుడు కూడా కొంగలొచ్చేస్తాయి. మా చిన్నప్పటి నుంచి కూడా అలాగే చూస్తున్నాము. ఇంకా కొంగ గుడ్డెట్టు అనేవోళ్ళం. చేతులు ముందరకెట్టి కొంగ గుడ్డి అంటే చేతి మీద వైట్‌గా వచ్చేదండి. నిజంగా అలాగే వచ్చేది. ముందుండేదో తెలీదు కానీ సడెన్‌గా చూసేటప్పటికి అలా ఉండేది. చేతి మీద, వేలి మీద చుక్క. ఇంకా బట్టలన్నీ పిండేసి ఎండేసేసాము. ఇంకా మా అమ్మాయినైతే మా అమ్మ ఆ పక్కకైతే తీసుకెళ్ళిందండి. ఆ పక్కనైతే దున్నుతుంది మళ్ళీని. కూరైతే ఇంకా అరటికాయ ఎగురొండుతున్నాను. టమాటా ఏసి, వంకాయలు, బంగాళదుంపలన్నీ వేసి ఎగురైతే వండేస్తున్నాను. ఇంకా ఆయిలైతే ఏసేసి ఇంకా ఆనియన్స్ అయితే వేయట్లేదండి. ఇంకా ఉత్తి అరటి ముక్కలైతే వేస్తున్నాను. ఇంకా కార్తీక మాసం ఇంకా స్నానానికెళ్ళాం కదా! ఇంకా ఆనియన్స్ అయితే వేయట్లేదు. ఇంక ఎల్లుల్లిపాయ కూడా నూరలేదు. ఇంకా మన వీడియోస్‌కైతే అడ్బిడింగులైతే వస్తున్నాయండి. ప్లీజ్ అయి కూడా స్కిప్ చేయకుండా చూడండి. నా కోసం ప్లీజ్ అండి, ప్లీజ్ లైక్ చేశారా? హైప్ కూడా చేయండి. ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను. ప్లీజ్ అడ్బిడింగులు కూడా ఎంతసేపొస్తే అంతసేపు కూడా చూడండి నా కోసం ప్లీజ్. ఇంకా అరటికాయ ముక్కలైతే మగ్గిస్తున్నానండి. దాంట్లో కొద్దిగా ఉప్పైతే వేస్తున్నాను. అలాగే కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇంకా అల్లము, జీలకర్ర అయితే నూరాను. ఇంకా వెల్లుల్లిపాయలైతే వేయలేదు. ఇంకా కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇంకా అలాగే వచ్చేసి టమాటాలు కూడా వేసేస్తున్నానండి. ఇంకా అరటికాయలైతే బాగా మగ్గిపోయినియి. ఇంకా టమాటాలు అలాగే వంకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. అవి కూడా మగ్గాలి కదా! మా అమ్మాయి అయితే తినేస్తుంది. ఇంకా మా అమ్మ అయితే ఆ పక్కకి తీసుకెళ్ళింది. ట్రాక్టర్‌ని చూపించాలంట. ఇక్కడ నుంచి కనిపించినా కూడా దగ్గరికంట తీసుకెళ్ళాలంట. నేను కొంచెంసేపు తిప్పాను ఇంకా. నేను కూర వండాలని వచ్చేసాను. ఇంకా మా అమ్మ అయితే తీసుకెళ్ళింది. ఇంగోండి అరటికాయ ముక్కలైతే బాగా మగ్గిపోయినియి. ఇంకా దాంట్లో టమాటాలు కూడా వేసేసుకోవచ్చు. ఒకసారి అయితే బాగా కలిపేసుకొని ఇంకా వంకాయ ముక్కలు కూడా వేసేస్తాను. ఇంకా ఆనియన్స్ లేని కూర. బావుందండి. ఆనియన్స్ లేకపోయినా బావుంది. ఇంగో ట్రాక్టర్ అయితే దున్నుతున్నారు. ఇంకా మా అమ్మాయి అయితే చూస్తుంది.
ఇంకా వంకాయ ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోయాయి కాబట్టి దాంట్లో అయితే కారం వేసేస్తున్నానండి. కారం వేసేసుకుని ఒకసారి అయితే బాగా కలిపేసుకుని ఇంకా వాటర్ అయితే వేసేసుకోవచ్చు. ఎక్కువ ఉడికిపోయినా ఇంకా పేస్ట్ లాగా అయిపోద్ది. టేస్ట్ అనేది ఉండదు. ఇంకా అరటికాయ ముక్కలు బాగా ఉడకకూడదు ఇంకా. ఇంకా అది వేపుడులాగా అయిపోతుంది ఇంకా. ఒకసారి అయితే బాగా కలిపేసుకుని ఇంకా వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా వాటర్ అయితే వేసేసాను. ఇంకా వాటర్ అయితే వేసేసి మా అమ్మాయినైతే ఇంకా నేను ఎత్తుకున్నాను. ఇంకా ట్రాక్టర్ దగ్గరికి అయితే చూపిస్తున్నాను. ఇంకా కొద్దిగా అయితే వేసేసి సరిపోలేదని నీళ్ళేసేసి ఒకసారి అయితే తిప్పేసానండి. ఇంకా అక్కడికైతే తీసుకెళ్ళాను. ఇంకా అంతలో కూర కూడా ఉడికిపోయింది. ఇంగోండి కూర అయితే ఉడికిపోయింది. ఇంకా భోజనం చేసేసాక మిరపకాయలు అయితే పట్టుకొచ్చారండి. ఇంకా మొన్న చెప్పాను కదా ముందుడి వీడియోలో కొబ్బరికాయ ముక్కలు ఉన్నాయి. ఇంకా ఎండుమిరకాయలు పట్టుకొస్తారు కారానికి, అవి కూడా ఆడిస్తారని. ఇక పట్టుకొచ్చారండి. ఇంకా అమ్మ అయితే ముచ్చుకులు అయితే తీసేస్తుంది పక్కన. ముచ్చుకులు తీసేసి నాకు ఇచ్చేస్తుంటే నేనైతే ఇంకా కట్ చేసేస్తున్నాను. ఇంకా చెల్లేమో పాస్తా చేస్తుందండి. ఇంకా ఎండుమిరకాయలు అయితే కోస్తున్నాను కదా నేను. ఇంకా మా చెల్లి అయితే నేను చేస్తానని చేస్తుంది. ఎప్పుడూ చేయలేదు కానీ బాగుందండి, బాగా చేసింది. ఇంకా అయితే చేసుకుని పట్టుకొస్తుందంట. ఇంకా మాట్లాడుకుంటున్నాము, ఇలా చెయ్యాలి అలా చెయ్యాలని చెప్తున్నాను. ఇంక ఎండుమిరకాయలు అయితే మొత్తం కూడా కోసేస్తున్నాము. దీంట్లోనే ధనియాలు, అలాగే పసుపు కొమ్ములు, ఇంకా మెంతులు, జీలకర్ర కూడా వేస్తాము. ఇంకా ఎల్లుల్లిపాయలు అయితే ఇంకా కారం ఆడిచ్చేసాక దాంట్లో అయితే వేసుకుంటాము. ఇంకోండి మొత్తం ఇవన్నీ కూడా ఇలాగైతే తెంచేస్తున్నాను. ఇంకా పాస్తా అయితే చేస్తుంది కదా, ఇంకా ఆనియన్ అయితే వేయొద్దన్నాము. ఇంకా పాస్తా అయితే చేసుకొచ్చేసింది. ఇంకా ప్లేట్లు వేసి ఇచ్చేసి మాకు ఇచ్చింది. ఇంకా తింటున్నాము. ఇవైతే చాలా మటుకు కట్ చేసేసానులేండి. ఇంకోండి బాగుంది. ఇంకా ఆనియన్ ఇంకా టమాటా వేసింది కానీ ఇంకా ఆనియన్స్ అయితే వేయలేదు. ఇంకా పచ్చిమిర్చి, ఇంకా అల్లం ముక్కలు అవన్నీ కూడా వేసింది. బాగుంది, బాగా చేసింది. ఇంకా ఒకసారి నేనైతే చేస్తాను. ఇంకా ఉన్నాయి పాస్తా. మా అమ్మాయి అయితే చాలా ఇష్టంగా తింటుందండి. ఇంకా మా అమ్మాయి కోసమైనా చెయ్యాలి. కొద్దిగా అయితే చెయ్యాలి. ఇంకా మొత్తం అన్నీ కూడా ఎండుమిరకాయలు ఇంకా అమ్మ అయితే ఇచ్చేస్తే నేను కట్ చేసేసాను. ఇంకా రేపు ఎండలో వేసేసి ఇంకా ఆడిచ్చేస్తారు. ముందు వేపుతారండి. వేపేసి ధనియాలు, ఈ ఎండుమిర్చి ఇవన్నీ కూడా దోరగా అయితే వేపేసి ఇంక ఎండలో పెట్టి అప్పుడు ఆడించాలి. ఇంకా కవర్లోకి అయితే ఎత్తేస్తున్నాను మొత్తం కూడా. ఇంకా అంతలో చెల్లి టీ కూడా పెట్టేసిందండి. ఇంకా టీ కూడా తాగేసి ఇంకా మొత్తం కూడా కవర్లోకి అయితే ఎత్తేస్తున్నాను. ఇంకా కింద ఏం పడకుండాని. ఇంకా ముచ్చుకులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా తుడిసేయాలి. గమ్మున కారం ఏమన్నా మండిపోద్ది. మా అమ్మాయి కొంచెం ఇలా పడుకునేలాగే చేసిన ఇంకా కడిగేయాలి ఒకసారి. కారం మళ్ళీ మాకు గమ్మున అయిపోతుందిలేండి. ఇంకా ఎక్కువగా కొంచెం వాడతాము. ఇంకా చికెను, మటను ఇలాంటి చేపల కూరలోకి ఎక్కువగా వేసుకుంటాం మేము కారం. అందుకే గమ్మున అయిపోతుంది మాకు కారం. ఇంకా మళ్ళీ ఆడించుకుంటాము. ఎక్కువగా ఏం ఆడించమండి. ఇంకా కొద్దిగా ఆడిస్తాము. మళ్ళీ బూజు అలాంటివి పట్టేస్తుంది కదండి, అందుకే ఎక్కువగా ఏం ఆడించుకోము. ఇంకా మళ్ళీ పెళ్ళికి ఆడిస్తాము. మొత్తంలో ఇంకా కవర్లోకి కట్టేసాను. ఇంకా ఇదంతా కూడా ఎత్తేసి ఇంకా మొత్తం కూడా తుడిచేస్తున్నాను, క్లీన్ చేసేస్తాను. కొంతమంది అయితే ముచ్చుగులు కూడా వేసేస్తారండి. ముచ్చుగులతో అయితే అసలు ఏపకుండా ఆడిచ్చేస్తారు. మేము అలా కాదు, ముచ్చుగులన్నీ తీసేసి ఇంకా ఏపి ఎండలో పెట్టి అప్పుడు ఆడిస్తాము. ఇంకా కొంతమంది ఎలా కొన్నారో అలా గట్టుకెళ్ళి మిల్లికాడికి వెళ్ళి ఆడించుకొచ్చేస్తారు. మేము అలా చెయ్యము. ముచ్చుగులు అసలు తీయకుండా ఉండము, ముచ్చుగులు తీసేస్తాము. కారం అంత పోగోదేమో ముచ్చుగులతో ఉంటేని మేము అది ముచ్చుగులు తీసేస్తాము. ఇంకా మా అమ్మాయిని అయితే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందండి. ఇంకా మా నాన్నమ్మ వచ్చింది, ఇంకా తీసుకెళ్ళిపోయింది. ఇంకా అక్కడే ఉంది. ఇంకా చాలాసేపు అవుతుంది వెళ్ళి. ఇంకా కొబ్బరి ముక్కలు కూడా బాగా ఎండిపోయాయండి. ఇంకా నూనె వచ్చేస్తుంది ముట్టుకుంటేని. ఇంకా రేపు అయితే కలిపి ఆడిచ్చేస్తారు. ఇంకా మా అమ్మాయి అయితే వచ్చేసింది. మా అమ్మాయి అయితే ఇంకా బజ్జీలు పట్టుకొచ్చింది. ఇంకా మా మావయ్య అయితే కొనిచ్చాడంట, ఇంకా పట్టుకొచ్చింది. ఇంకా తినిపిస్తున్నాను. ఇప్పుడే వచ్చిందండి ఇంకా మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి. ఇంకా సాయంత్రానికి అయితే ఇంకా టిఫిన్ అయితే తింటాము. సేమియా అయితే కాసుకున్నామండి. ఇంకా మా ఇంట్లో ఫేవరెట్ సేమియాయే, అత్తమాటలు కాసుకుంటాం. ఇంకా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేశారా ప్లీజ్, హస్బెండ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి.
ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను మరి. బాయ్. లైక్ చేశారా?